విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వెళ్ళారా బాగున్నారా? దేవుని యొక్క మహా కాపుదలను బట్టి ప్రతిదినము దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాము. నేను మీకు క్షేమము కలుగచేసేదను. ఇంగ్లీష్లో కూడా ఇలా రాయబడి ఉంటుంది. ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ది ల్యాండ్ మీద అంటే ఈ భూమి మీద నీకు దేవుడు క్షేమము కలుగ చేస్తానంటున్నాడండి. ఎంతోమంది నిజముగా క్షేమము లేదు. ఎందుకంటే ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. భయంకరమైన భూకంపాలు, సముద్రంలో భూకంపం, కాకినాడలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి సముద్ర భూకంపం. మామూలుగా భూకంపాలు భూమి మీద పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కుప్పగొలిపోతున్నటువంటి పరిస్థితి, చిన్న బిడ్డలపై అఘాయిత్యాలు, ఈ వేడి తీవ్రతను బట్టి ఎన్నో రకాలైనటువంటి కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితులు, మరి ఆ భయంకరమైనటువంటి వరదలు, నీట మునిగిపోతున్నటువంటి దేశాలు, ఈ యొక్క ఎల్నినో ప్రభావం వల్ల మరి ఈ వాతావరణ వేడిని బట్టి ఎంతో మరి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను చూడవలసి వస్తున్నది. ఎందుకంటే క్షేమము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భయంకరమైనటువంటి పోరాటము. ఒకవైపు కరోనా ముంచుకొస్తున్నది, ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు. ఈ వర్షము మేఘాలైతే వస్తున్నాయి, ఋతుపవనాలైతే వస్తున్నాయే కానీ మరి భయంకరంగా మబ్బులు కమ్ముతున్నాయి, వర్షము పడట్లేదు. ఈ విధంగా వాతావరణ పరిస్థితి అననుకూలంగా ఉంది. ఆర్థిక, ఆరోగ్య, ఆహార, మరి ఉద్యోగ లేమి, నిరుద్యోగ వ్యవస్థ, మరి చదువుకోవడానికి తగినటువంటి ఫీజులు లేక ఇబ్బంది పడేటటువంటి వారు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఇలా తాండవిస్తూ ఉంటే కుటుంబాలలో త్రాగుబోతుల పోరాటం ఒకటండి. ఈ త్రాగుబోతుల పోరాటం, తిరుగుబోతులు, మరి భయంకరమైన హత్యలు, ఒక్క ఇంటిలోనే 6గురిని చంపినటువంటి క్రూరత్వము, చిన్న బిడ్డలపై అఘాయిత్యము, ఎంత ఘోరమైన పరిస్థితులు చూస్తున్నామంటే ఎటు చూసినా సరే నెమ్మది లేని స్థితి, ఎటు చూసినా సరే మరి విడుదల లేని స్థితి, ఎటు చూసినా సరే ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్స్, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అంత్యదినాల్లో అపాయకాలంలో ఉన్నామంటే ఈ యొక్క స్థితిగతులను మనము మరి చూస్తున్నప్పుడు దేవుని వైపుకు చేతులెత్తితే దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ది ల్యాండ్. నువ్వు దేవునిలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉన్నట్లయితే, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే, దేవుని సన్నిధిని ఆహ్వానించినట్లయితే కొరాహు కుమారులకి క్షేమము, నెమ్మది, విడుదల, మరి ఆ మరణ భయం నుంచి విడుదల కలిగించేది దైవ సన్నిధి, దేవుని మందిరం. కాబట్టి నీవు దేవుని మందిరాన్ని మాత్రమే ఆనుకొని దేవుని మీదే ఆధారపడి జీవించినట్లయితే నేను అన్ని విధాల క్షేమము కలుగ చేస్తానని దేవుడి రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో ఎంతో భయంకరమైన పోరాటాలు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పోరాటాలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న మా జీవితాల్లో నెమ్మది కలుగ చేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా. ఈ దిన దీవెనలతో నింపండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఈ ఎల్నినో ప్రభావం నుంచి విడుదల దయచేయండి. ఆ సముద్రంలో గల్లంతైపోయినటువంటి అయ్యా 6గురు ప్రభా, ఆ కుటుంబాలకు మీరు నెమ్మది దయచేయండి. ఆ కుటుంబాలలో ప్రభా వారు ఎంతైతే దుఃఖములో ఉన్నారో వారికి నెమ్మది దయచేయండి. ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాలకు నెమ్మది దయచేయండి. విడిపోయిన కుటుంబాలకు కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఈ యొక్క అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. స్కూల్ ఫీజులు లేని బిడ్డలకు దయచేయండి ప్రభా. ముయ్యబడిన గర్భాలను తెరవండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. ఆయా మధ్యలో ఆగిపోయిన కట్టడాలను మీరు సంపూర్తి చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధిని కాపుదల నుంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కాపుదల మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.